వెబ్సైట్లో మీ ఫ్రెండ్ కృష్ణప్రసాద్ గారి గురించి రాశారు కదా, ఆ కృష్ణప్రసాద్. ఆయన మా ఫాదర్ సార్. అవునా? మీరనుకుంటున్నట్టు ఆవిడ నాకు మదర్ కాదు సార్. నేను తన్ని వదిలేసి ఎక్కడా భార్గవితో వెళ్ళిపోతానో అని టెన్షన్తో విలవెల్లాడిపోతుందా ఆంటీ. నువ్వు ఇందాక ఇంటికొచ్చావు కదా, అక్కడ ఈ సెల్ మర్చిపోయినట్టున్నావు. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. అమ్మా కాఫీ. ఆ కప్ ఎవరికి? అమ్మా అది పర్వాలేదు చెప్పు. అవుట్ హౌస్ లో ఉన్నారు కదమ్మా మీ నాన్నగారు, ఆయనకి. పాపం ఇంటర్ చాకరీ చేస్తున్నారు కదమ్మా, ఓ కప్పు కాఫీ ఇస్తే ఏం పోయిందమ్మా. ఆ కప్ అక్కడ పెట్టి వెళ్ళు. అమ్మా అది చెప్పింది వినపడిందా? కప్ అక్కడ పెట్టి వెళ్ళు. ఏంటి బాగా దొబ్బులు పెట్టిందా? పెడుతుంది మరి. నీ పని నువ్వు చూసుకోకుండా ఆయన గారికి కాఫీ ఎందుకు తీసుకెళ్ళావు? అస్సలు నీకు శిక్ష సరిపోదే. ఉద్యోగంలో నుంచే పీకి పారేయాలి. నాకేం పర్వాలేదు, ఏడు కాకపోతే ఇంకో చోట పని దొరుకుద్ది. కానీ నేను పోతే నీలా పందికొక్కుల్లో తినేవాడికి కడుపు కాలుద్ది. ఎంత మాట అన్నవే? నేను పంది కుక్కునా? ఏ పక్క నుంచి అలా కనిపించానబ్బా? అమ్మా అమ్మా, అవుట్ హౌస్ కి కాఫీ ఎందుకు తీసుకెళ్లావని అన్నందుకు పని మనిషి నన్ను పంది కుక్కు అని తిట్టిందమ్మా. ఇదేంటబ్బా, మేనకోడలు నన్ను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది? వామ్మో, ఇదేంటి లోనకెళ్తుంది? ఒరే కిట్టిగా, నువ్వు అయిపోయావురా. మంగమ్మని కాకపెట్టి కాఫీ టీలో అడుగుతావా? నాన్నగారు, ఏమన్నా? మిమ్మల్ని నాన్నగారు అని పిలిచాను. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? నాకు ఆశ్చర్యంగానే ఉంది. నేనసలు ఇలా వస్తానని మీలాగే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్నగారు. ఎందుకొచ్చావని నిన్ను అడిగే హక్కు అధికారం నాకు లేవు. కానీ ఆ పిలుపు ఎందుకొచ్చిందో నేను తెలుసుకోవాలమ్మా. నాకు మా అమ్మ అంటే ప్రాణం. మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఆ విషయం
మీకు బాగా తెలుసు. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి, మిమ్మల్ని నాన్నగారు అని పిలవడానికి కారణం కూడా మా అమ్మే. మీ అమ్మ చచ్చి చాలా కాలం అయింది కదే తల్లి. రాత్రి అమ్మ కల్లోకొచ్చింది. నా మీద చాలా కోప్పడింది. నాకు నా భర్తకి మధ్య చాలా ఉంటాయి, నువ్వెందుకు ఆయన ఏడిపిస్తున్నావు అంటూ చాలా బాధపడింది. నా భర్తని తండ్రిలా చూసుకోమని చెప్పింది. అందుకే నేనొచ్చాను. కాఫీ తీసుకోండి. వద్దు భార్గవి, నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటాను. అలా అంటే ఎలా నాన్నగారు? నేను మా అమ్మ మాట జవదాటను. మా అమ్మకు మాటిచ్చాను. ఈ రోజు నుంచి మీరుండాల్సింది ఇక్కడ కాదు. రండి, ఇంట్లోకి వెళదాం. వద్దమ్మా, నాకిక్కడే హాయిగా ఉంది. అయినా ఎక్కడుంటే ఉంది, అంత మనీలే కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏమి నాటకాలు ఆడుతున్నారే. అదేమో నాన్నగారు రండి అండం, ఈయనేమో వద్దు అని అండం. వినలేక చెవులు తూట్లు పడిపోతున్నాయి. అలా అంటే కుదరదు నాన్నగారు. మీరు రావాలి, లేదంటే నేను ఇక్కడే ఉంటాను. అమ్మో, ఇది పెద్ద డ్రామాకే తెరదించినట్టుందిగా. ఏంటబ్బా విషయం? రండి వెళ్దాం. అది కాదమ్మా. మీరు రానంటే నా మీద ఒట్టే నాన్నగారు. మీకోసం కాదు, మా అమ్మ కోసమైనా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. రండి మామయ్య. అమ్మా అమ్మా, నాన్నగారి సామాన్లన్నీ తెచ్చి బంగ్లాలో నీట్గా సర్దిపెట్టు. అలాగే రండి నాన్నగారు, రండి. అది కాదమ్మా. రండి నాన్నగారు, కూర్చోండి. కూర్చోండి. వడ్డించమంటారమ్మా? అవసరం లేదు. మా నాన్నగారికి నేనే స్వయంగా నా చేత్తో వడ్డిస్తాను. అలా అనుమానంగా చూడకండి నాన్నగారు. కడుపు నిండా తినండి. ఇక నుంచి మీకు నా చేతులతో నేనే వడ్డిస్తాను. తినండి. చాలమ్మా. తినండి నాన్న. అయ్యో, తినండి. చాలు. అమ్మా, మీతో ఒక విషయం మాట్లాడాలి. రామయ్య, నేను చాలా బిజీలో ఉన్నాను, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత వచ్చి మాట్లాడతాను, వెళ్ళు. అది కాదు తల్లి. రామయ్య ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ పని. ఇప్పటికే చాలా లేట్ అయింది. నవీన్ రెడీ అయ్యడం చూసి తొందరగా బయలుదేరి మనం.
మీరు మర్చిపోయారేమో గాని ఈ రోజు మీ పెళ్లి రోజమ్మా. ఆ సంగతి ఆ ఫోటోలే గుర్తు చేశాయమ్మా. జై జై ఐఎమ్ రెడీ, లెట్స్ గో. ఏంటి జే, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? వెళ్దాం పద జే. లేదు నవీన్, ఈ పూట నేను రావడం లేదు. నువ్వు బయలుదేరా. అదేంటి? వాట్ హ్యాపెండ్ జే? ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. రిక్రూట్మెంట్స్ గురించి ఆ ఏజెన్సీతో మాట్లాడాలి కదా మనం. ఉన్నట్టుండి ఎందుకు ఇలా డల్ అయిపోయావు? ఎనీ ప్రాబ్లం? నాకు తలనొప్పిగా ఉంది, ఒళ్ళంతా జ్వరం వచ్చేటట్టుంది. అవునా? ఏది చూడండి. ప్లీజ్ నవీన్, ఈ రోజు నేను ఆఫీస్కి రాలేను. నన్ను వదిలే. నీకు కష్టంగా ఉంటే అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసే. నాకు రెస్ట్ కావాలి, ప్లీజ్. ఇట్స్ ఓకే జే. డాక్టర్కి ఫోన్ చేయమంటావా? ఏం వద్దు, నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. ఓకే జీ, టేక్ కేర్. చందు, చందు, చందు. ఇక్కడే వంటింట్లో. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీ సంగతి తర్వాత. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? తొందరగా రెడీ అవ్వు, గుడికి వెళ్ళాలి కదా. గుడికా? అవును. ఇదేంటి ఇంత సడన్ గా? రాత్రి చెప్పుంటే పాటికి రెడీ అయ్యేదాన్ని కదండి. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. నువ్వు తొందరగా రెడీ అయితే గుడికి వెళ్దాం. ఇప్పుడు వద్దులేండి, సాయంత్రం వెళ్దాం. ఇప్పుడే వెళ్ళాలి. ఏంటి ఎప్పుడు లేని మీరు గుడికి వెళ్ళాలని బలవంతం చేస్తున్నారు? ఏదైనా విశేషమా? ఈ రోజేంటో నువ్వు మర్చిపోయావా? ఏంటి రోజు? ఈ రోజు మీ అమ్మా నాన్నల పెళ్లి రోజు. మర్చిపోయావా? వాళ్ళ పెళ్లి రోజుని నువ్వే మర్చిపోతే అలా చెప్పు. కొన్ని జ్ఞాపకాలు బలవంతంగా నేను చెరిపేసుకోవాలండి. అవి చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు చందు. ఆ పెళ్లి చేయడం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? మీ అమ్మా నాన్నల పెళ్లికి నువ్వు నేను పెళ్లి పెద్దలమే చేశాం. అది మర్చిపోయావా? వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అయినా మనం తల్లిదండ్రులుగా నిలబడి మన పిల్లలకి పెళ్లి చేసినట్లు చేశాం. అందుకే ఆ పెళ్లి అలా అయింది.
చందు, చిన్నవాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండాల్సింది పోయి పెద్దవాళ్ళుగా మారి చేసినందుకే వాళ్ళ జీవితాలు అలా అయిపోయాయి. ఇది పెళ్లి రోజు కాదు, జయంతమ్మ జీవితాన్ని నా చేతులారా నేను సర్వనాశనం చేస్తున్న రోజు. చందు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నేను సరిగ్గానే మాట్లాడుతున్నానండి. ఆ పెళ్లి జరిపించకపోయుంటే బహుశా జయంతి గారి జీవితం బాగుండేది. ఒక మోసగాడి చేతిలో బలి కాకుండా ఉండేది. పిచ్చి పిచ్చిగా మాట్లాడు చందు. ఎవరు మోసగాడు? ఆయన నీ కన్న తండ్రి. మనిషి మనసులో ద్వేషం మొదలైతే వయసు తారతమ్యం కూడా చూడదు అంటారు. చివరికి అదే నిజమైంది. చూడు, మీ నాన్నని పట్టుకుని నువ్వే అలా మాట్లాడుతున్నావు. న్యాయం ఎటుంటే అటు మాట్లాడతానండి. ఏ మా నాన్న వల్ల అమ్మకు అన్యాయం జరగలేదా? ఎంత నమ్మింది ఆయన్ని? ఆయన ఎంత మోసం చేశాడు? ఏది మోసం? అసలు అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏ మీరు ఇంకొకరు చెప్తారా? ఇలా కబుర్లు కథలు చెప్పి కోర్టుకు వెళ్లేదాకా నమ్ముతూనే వచ్చాను. తీరా వెళ్ళాక కానీ ఆయన అసలు స్వరూపం బయటపడలేదు. ఆయన కొట్టిన దెబ్బకు అమ్మకి పిచ్చెక్కిపోయింది. ఎలాగో బయటపడింది. అలాంటి మనిషిని పెళ్లి చేసుకోవడమే జీవితంలో తను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు మనం వెళ్లి గుడిలో పూజలు జరిపించాలా? చందు, ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. మీ నాన్న గురించి ఆలోచించు. నిజంగా మీ డాడీ నువ్వు ఊహిస్తున్నట్టు దుర్మార్గుడు కాదు. చిన్నప్పటి నుంచి నిన్ను ఎలా పెంచారు, మీ అమ్మని ఎంత ప్రేమించారు. అలాంటి మనిషి తప్పు చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? తప్పు చేశారో లేదో DNA టెస్ట్ నిరూపించాక కూడా ఇంకా ఆయన్ని ఎలా సమర్థిస్తున్నారండి? ఇంత ఓపెన్ గా దొరికిపోయాక కూడా మీరింకా ఆయన్ని నమ్మితే మీ అంత మూర్ఖుడు ఇంకెవరు ఉండరు. అది కాదు చందు. ఇంకేం మాట్లాడకండి. ఇప్పటికే ఆయన ఇంకో కథ చెప్తే వినడానికి నేను సిద్ధంగా లేను. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు కాదు. జయంతి అమ్మకి నా తండ్రిని కట్టపెట్టి తనని ద్రోహం చేసిన దుర్దినమని నేను ఫీల్ అవుతున్నాను. దీనికి ఇంట్లో కూర్చుని కుమిలిపోతాను కానీ నేనే గుళ్ళకి గోపురాలకి రాను. అంతే. శ్రేయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ గణేశాయ నమః. పూజారి గారు, అర్చన చేయండి. వెంకటేశ్వరాభ్యాం నమః. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పద్మధనామ సంవత్సరే దక్షిణాయనే పురుష ఋతౌ భాద్రపదమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం వాసరః వాసరస్. గోత్రం చెప్పండమ్మా. పైడిపాళ గోత్రోద్భవస్య. పేర్లు చెప్పండమ్మా. కృష్ణప్రసాద్ జయంతి. కృష్ణప్రసాద నామధేయస్య జయంతి నామ్న్యాః ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి అష్టోత్తరశతనామ పూజాం కరిష్యే. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. స్వామి, నువ్వు కలిపిన జంట ఈరోజు విడివిడిగా బ్రతుకుతున్నారు. సముద్రంలో ఉప్పుని, చెట్టు మీది కాయని కలిపినట్టు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ల మధ్య ప్రేమను పుట్టించి ఒకరి కోసం ఒకరనేలా చేసి పెళ్లి చేశావు. కలిసి నూరేళ్లు బ్రతకాల్సిన వాళ్లని బలవంతంగా విడదీశావు. ఇది ఎంతవరకు న్యాయమో నువ్వే చెప్పు స్వామి. ఇప్పటికే అనేక సమస్యల మధ్య ఇరుక్కుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు కృష్ణ. కనీసం ఇప్పటికైనా తనకు ప్రశాంతత ప్రసాదించు. జయంతి మారి
కృష్ణని అర్థం చేసుకునే అవకాశం కల్పించు. వచ్చే పెళ్లి రోజుకైనా ఆ జంట నీ దగ్గరకొచ్చి దీవెనలందుకునేలా చెయ్యి స్వామి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. సాక్షాత్ దీపం సందర్శయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధాతా పురస్తాద్యముదా జహార. శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చతస్రః. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి. నాన్యః పంథా అయనాయ విద్యతే. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం. ఏంటమ్మా ఇది? పెళ్లి రోజని అసలు ఇద్దరికి గుర్తుందంటారా? భార్గవి వల్ల ఆ జంట విడిపోయింది. మీరెన్ని పూజలు చేసినా తిరిగి కలుస్తారంటారా? మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన సూర్యుడు ఓడిపోయినట్టు కాదు భానుమతి. ఆయన కాంతిని కొద్ది నిమిషాలే మబ్బులు ఆపగలవు. ఆ తర్వాత మళ్లీ వెలుగు ప్రసరిస్తుంది. భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలు కూడా అంతే. అవి ఇలా వచ్చి అలా పోతాయి. కానీ జయంతి గారి వాలకం చూస్తే అలా లేరు కదమ్మా.